నుంచుంటాను నేను, కానీ సత్యం నా మనసులో వెల్లడై సిగ్గుపడుతూ ఉంటాను. నా ప్రార్థన పూర్తి కపటముతో కూడి ఉంటుంది. నిజాయితీగా నిక్కచ్చిగా నిన్ను ఎలా ప్రార్థించాలో ఇప్పటికి నాకు చేత కాదు. కానీ నువ్వు మాత్రం ఈరోజైనా వీడి కపటం లేకుండా ప్రార్థన చేస్తాడేమో అని నూతన ఉత్సాహంతో ఏ రోజుకు ఆ రోజే ఎదురు చూస్తూ ఉంటావు. నీ కరుణకు ఎంతకంటే రుజువు ఏం కావాలి ప్రభు అని బాల్నాటు ఆయన రాసుకున్నాడు కన్వర్సేషన్స్లో. అది జ్ఞాపకం వస్తుందన్నమాట. సో మనం ఏమి తప్పులు చెప్పినా ఆయన ఓన్ చేసి భరించడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. మనం ఏది చేసినా తప్పులే చేస్తూ ఉంటాం. ఉదాహరణకు గాడ్ స్పీక్స్ వర్క్షాప్ పెట్టారు హైదరాబాదులో. డాన్ ఆయన వచ్చి వర్క్షాప్ పెట్టారు. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగా ఆయన్ని, ఇప్పుడు గాడ్ స్పీక్స్ ప్రింట్ అయిన బుక్ ఉంది కదా, దీనిలో ఒక్క తప్పు లేదు అని నేను తీసుకోవచ్చా అని అడిగాను. అలా తీసుకోలేవు నువ్వు అన్నాడు. అదేంటి, పుస్తకం ప్రింట్ అయిపోయింది, దీనిలో తప్పులు ఉన్నాయని ఎలా చెప్తావు అంటే, ఇద్దరు మానవ మాతృలు చేయి పెట్టాను, దానిలో ఐవి డ్యూస్ 2 డాన్ స్టీవెన్స్. మానవుడు చెయ్యి పెడితే తప్పు లేకుండా ఎప్పుడూ ఉండదు. కేవలము భగవంతుడు మాత్రమే చేస్తే అది తప్పు లేకుండా ఉంటుంది. అంచేత తప్పులు ఉన్నాయని అనుకో, కానీ ఆయన ఓన్ చేశాడు. సరే ఏదో కానీ నా పేరు వేసేయి అన్నాడు. అలాగూ ఈ ప్రశ్నలు సమాధానాలు మనం నాకు తోచింది, నాకు తెలిసింది, నేను అర్థం చేసుకున్నది చెప్పడానికే ప్రయత్నం, కానీ ఇంతకు మించిన ఆన్సర్ లేదు అని మాత్రం అనుకోవద్దండి దయచేసి. నాకు ఇచ్చిన మొట్టమొదటి ప్రశ్న, వాట్ ఈజ్ డివైన్ విల్, వాట్ ఈజ్ ఫ్రీ విల్? ఇది మొట్టమొదటి ప్రశ్న. అంటే భగవంతుడి విల్ అంటే ఏంటి, మానవుడి విల్, ఫ్రీ విల్ అంటే మానవ ప్రయత్నం అనుకున్నాను. అంటే ఏంటి? బాబా ఇలా చెప్పారు. ఈరోజు ఉదయం గాడ్ స్పీక్స్ సెషన్ జరిగింది, రఘుపతి గారు కూడా ఉన్నారు, అందులో చదువుకున్నాను. అవతార పురుషుడు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన భగవంతుని ఇచ్ఛను వెల్లడి చేసి వెళతాడు, ఆ ఇచ్ఛయే నడిపిస్తుంది సృష్టిని అని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే అదే మొత్తం సృష్టిని నడిపిస్తుంది. అది శిలాశాసనము లాంటిదన్నమాట, తిరుగు లేనటువంటి శాసనం అది. అది గాడ్స్ విల్. అది మరి ఫ్రీ విల్ అంటే మనకు మన ప్రయత్నం, మన సంకల్పం. ఇది ఈ భగవంతుడి ఇచ్చ, మానవుడి ఇచ్చ, అలాగ మనం అనుకుందాం. అయితే అంతా భగవంతుని ఇచ్చే ప్రకారమే జరిగితే ఫ్రీ విల్కి ఏం పాత్ర ఉంది? అంతే కదా, ఎవడు నా పరిధిలోకి రావాలో నేనే డిసైడ్ చేస్తానని ఆయన అంటే ఇక నా ప్రయత్నం దానికి విలువేముంది కదా. అయితే బాబా సోదరి మణిని ఇదే ప్రశ్న అడిగారు. మానవుడు అంటే ఫ్రీ విల్కి అసలు ఒక స్థానం ఉందా, దానికి ఏం విలువ లేదా అని. నేను మీలాగా పుస్తకాలు చదువుకోలేదు ఆవిడ చెప్పిన ఆన్సర్, కానీ బాబా పక్కన ఉంటూ బాబా చెబుతున్న ప్రవచనాలు విన్నవి నేను నా మనసులో నుంచి జ్ఞాపకం తిరగవేసి చెప్పగలను నేను అని ఆవిడ చెప్పింది. బాబా ఎప్పుడు లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ అని చెప్పేవారు, హోల్డ్ ఆన్ టు మీ హోల్డ్ ఆన్ టు మీ అని చెప్పేవారు. మన ప్రయత్నం మనకు విలువ లేకపోతే అంత కష్టపడి ఎందుకు చెబుతాడైనా కదా. అంచేత మన ప్రయత్నము అవసరమే ఆవిడ స్పష్టముగా చెప్పింది. అలాగే ఎరిచిని కూడా ఇదే ప్రశ్న అడిగారు. అంటే ఫ్రీ విల్ అంటే దానికి ఏం విలువ ఉంది? గాడ్స్ విల్ ప్రకారమే నడుస్తుంది కదా, ఫ్రీ విల్కి విలువ ఏమిటి అని ఎరిచిని అడిగితే అతను అద్భుతమైన సమాధానం. మరి ఎరిచి కదా ఆయన చెప్పాడు. మనము మహాభారతంలో ఘటోత్కచుడి దగ్గర ఘటోత్కచుడిని చంపడానికి ఒక ఆయుధాన్ని వాడాడు కర్ణుడు. మనం జ్ఞాపకం తెచ్చుకుంటే కదండి, ఒక ఆయుధం ఇచ్చి ఇది నువ్వు వాడవచ్చు, కానీ ఒకసారే వాడాలి దీన్ని అన్నాడు. అది అర్జునుడి కోసం దాచిపెట్టుకున్నాడు. కానీ ఘటోత్కచుడు వచ్చి వేలాది మందిని చంపేస్తూ ఉంటే
అతను వాడేశాడు ఆ ఆయుధాన్ని. జ్ఞాపకం ఉందో మీకు? ఆ మహాభారతం చదివితే తెలుస్తుంది. అది ఒక్కసారి అలాగే ఇరిచి ఏం చెప్తాడంటే, అవతార పురుషుడు భూమి మీదకు వచ్చాడు అనే వార్త నా చెవిని పడింది, ఇది నిజమా కాదా తేల్చుకుందాము అని మనం అనుకుంటే, అది దేనిని వాడి మనం తెలుసుకోగలము? ఫ్రీ విల్లుని వాడి. ఉదాహరణకి నేను నాకు బాబా ఎవరో తెలియదు, నర్మద గారు వచ్చి ఓ ప్యాంప్లెట్ ఇచ్చారు, అది చదివాను. చదివితే నాకు బాగుంది అనిపించింది. మరి ఇదేదో తేల్చుకోవాలి కదా, తేల్చుకోవాలంటే దానికి నేను వాడేది నా ఫ్రీ విల్లుని. నా ఫ్రీ విల్లుని వాడి ఓకే, మెహర్ బాబాకు ఒక వారం రోజులు కేటాయిద్దాం, ఆయన్ని స్మరిద్దాం, ఆయన ఫోటో పెట్టుకుని చూద్దాం, ఈ వారం తర్వాత తేలిపోతుంది ఆయన వదిలేయడమా పట్టుకోవడమా అని నేను డిసైడ్ చేసుకున్నది. దేనివల్ల? నాకున్న ఫ్రీ విల్ని ఉపయోగించి కదా. కానీ దానిని ఒకసారే ఉపయోగించగలవు అంటాడు యూరిచ్. ఎందుకని? ఒకసారి వాడి ఆయన పాదాల దగ్గర శిరస్సు పెట్టాక నీ విల్లు చచ్చిపోయింది, ఆయన విల్లే నడిపించదని ఒక్కసారి దాన్ని వాడగలమట జీవితంలో. అంచేత ఒక బాబా లవర్కి ఫ్రీ విల్ పోయింది. బాబా లవర్ అవ్వకముందు ఫ్రీ విల్ వాడి నువ్వు ఆయన పాదాల దగ్గర సర్వార్పణ అయ్యావు. ఒకసారి అయిపోయాక నీకు ఫ్రీ విల్ లేదు, ఆయన ఏం చెప్తే అది. ఆయన తినమంటే తింటావు, తాగమంటే తాగుతావు, లేదంటే అంతే. అది ఫ్రీ విల్ అని అంటే ఎంత అద్భుతంగా చూడండి, వాళ్ళ అవగాహన స్థాయిని బట్టి చెప్పారు. అది ఫ్రీ విల్ అంటే మానవ ప్రయత్నం. ఒకసారి ఆయన పాదాల దగ్గర శిరస్సు పెట్టాక గాన్, ఇంకా ఫ్రీ విల్ లేదు మనకి. సో కమింగ్ టు ఇంగ్లీష్, ద క్వశ్చన్ ఈజ్ డివైన్ విల్ అండ్ ఫ్రీ విల్. Divine will means when the avatar comes, he declares his will, and that is God's will. Because God and avatar, they are not different, isn't it? So that governs the universe, that runs the universe. That is divine will. Nobody can escape from that. But what is free will? That is with freedom we can exercise our will. Because today I take coffee, tomorrow I take tea, because that is my free will. Because I can do whatever I like. Okay. When everything is decided by God's will, where is the place for free will? That is the question. So when the same question was put to Baba's sister, Mani, she answered like this. I have not gone through spiritual books like discourses and God speaks like you people do. Okay, but being in Baba's presence, I observed certain things. So with that background, I can answer this question. She said, Baba always would say, love me more and more, love me more and more, hold on to me, make me your constant companion. That means he expects something from us. So he expects some effort from us. That is free will, isn't it? So there is always a place for your free will. That is the answer given by Mani. And the same question was put to Erich, and Erich answered like this. By your free will only, when you don't have love for Baba, when you do not know anything about Baba, you decide to put your feet and your head at his feet. That is by your free will only, isn't it? You decide to allot 1 week to Baba. Let me test and try, otherwise I will discard him. Isn't it? In the beginning you would have gone through this exercise. We may not remember now, but when you, with your hindsight, when you look back, we can recollect this. Okay, let me allot 1 week time, let me test him. Several people, they test Baba. So today in the feast, if you bring jolly served, I will accept him as God, like GSN Murthy. Because we throw several challenges to him. That is, by using our free will, we do that. But Erich says, once you become his lover, you dedicate and surrender your free will at his feet. You don't have a right to use that free will. His will, it drives you. You lose all your freedom, because he decides what you should do, what you should eat, what you should talk. That is, loving him. He steers you like a wheel, he uses that steering.
That is what I understand about God's will and free will. The next question is effort and grace. Effort and grace. Effort means putting my own effort. No, I work very hard. Okay, I get the result. And what is grace? Baba says, by whatever you earn by your hard work, okay, you can say it is karma, isn't it? You earn something, some prapt, we call it praptam, yogyam. So that is what you earn. But beyond that, if you get something, that is grace. So, Balnatu, there is a beautiful story. Yesterday, we narrated that story. Suppose one man goes to the bank. He wants to go on a pilgrimage to Mehrabad, let us suppose. So, he would like to withdraw 2,000 rupees. He submits a withdrawal form for 2,000 rupees. But the banker says, no, you have only 1,000 in the account. Because his effort is only up to 1,000. That is the level up to which he can utilize that. It is his prarabdha, karma. But beyond that, not possible. Isn't it? But suppose it is a private banker. The banker himself is sitting there, the owner, and his very son comes there to withdraw. Same situation. He has 1,000 in the bank, he would submit a form for 2,000. The father asked the son, what for? What for you want this money? I want to go on a pilgrimage, Mehrabad. Arey, this 2,000 is nothing. You take 10,000. You don't worry. So he would give 10,000. Actually, balance in his account is 1,000. But the banker gives him 10,000. That is grace. So over and above, what is due to you, if it is given, it is grace. That is what Baba says. So, I work hard and I pass the exam. It is not grace. I do not attend the exam at all, but still I pass. That is grace. This is what Baba explained. Grace means unconditional, Baba says. No conditions are attached to it. It is not dependent on 1, 2, 3, no points. It is always unconditional. But it is very difficult for me to give you that grace, Baba says. Very, very difficult. I am as soft as butter, but as hard as a flint, Baba said, a diamond like. Very hard. So that is what. So we cannot demand grace from him. We can beg grace from him. That's it. But it is always, the prerogative is with him. We cannot bargain for it. So that is grace. And effort, you know that. Effort means whatever we work, we get the due share. Proportionate to our effort, the result we get. Pardon? Sir, one small question. Even if you put lot of effort, if you fail, so that is grace. Grace is always, positive only, not in terms of negative. Because when his grace is there on a person, he may lose everything, but positively he may gain everything. That is also there, that happened in several cases. Yeah. Don't ask for my grace, Baba would say sometimes. Don't ask for my grace, you can ask anything. But if you pester, then he would grant his grace, you may lose everything. Baba said, when my grace descends on a person completely, he may become a financial wreck. And I will withdraw from him everything that he is holding on to such an extent that he has nothing to hold on to except my feet. So this is also a grace, but very difficult to bear with that. Yeah. With the blessings as well as the grace. Yeah.
బ్లెస్సింగ్. యా 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 ఎస్ 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 యా. సో ఇన్ తెలుగు డివైన్ విల్ ఫ్రీ విల్ తెలుగులో చెప్పేశాను కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మన ప్రయత్నము ఆయన కృప, ఆయన దయ వలన వచ్చినది. ఈ రెండింటికి తేడా ఏమిటి అని. మన ప్రయత్నం అంటే నేను ఎంత కష్టపడితే నాకు అంత ప్రాప్తము. లా ఆఫ్ మస్ట్ అని అంటాం కదా, లా ఆఫ్ కర్మ. నేను మామిడి గింజ వేస్తే మామిడికాయలకు కాస్త మామిడి చెట్టు వస్తుంది, మామిడికాయలు కాస్త. నేను వేప గింజ వేస్తే వేప చెట్టు వస్తుంది. దీనికి మామిడికాయలు కాయలేదని అడిగితే అది సాధ్యం కాదు కదా. నేను చేస్తే దానికి ప్రపోర్షనేట్గా ఫలితము ఉంటుంది. అది ఎఫర్ట్. దానికి మించి వస్తే అది గ్రేస్. అది బాబా చెప్పింది. దానికి మించి అంటే నేను వేసింది వేప చెట్టు అయినా దానికి యాపిల్స్ కాసాయనుకోండి, అది గ్రేస్. అది బాబా చెప్పేదన్నమాట. అయితే బాబా ఏమన్నారంటే నా గ్రేస్కి కండిషన్స్ లేవు, ఇలా అయితే నా గ్రేస్ వస్తుంది అని నీకేమీ గ్యారంటీ లాంటివి పెట్టుకోవద్దు అన్నారు. అది చాలా కష్టము. నా నుంచి నా గ్రేస్ని రాబట్టడము చాలా దుస్సాధ్యము అని బాబా చెప్పారు. నేను వెన్నంత మృదువుగాను ఉంటాను, వజ్రమంత కఠినంగాను ఉంటాను. చాలా కష్టము నన్ను మెప్పించడము అన్నారు బాబా. అంచేత ఇప్పుడు గ్రేస్ గురించి ఇందాక అన్నారు కదా. గ్రేస్ అంటే ప్రాపంచికమైనటువంటి లాభం ఇవ్వడమే కాదు, అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మిక లాభము కూడా ఇవ్వడం కూడా గ్రేస్. అది అసలు గ్రేస్ అని. అంచేత బాబా అన్నారు, ఒకడి మీద నా కృప గనక నిండు 100% గనక పడితే వాడు ఆధ్యాత్మికంగా శిథిలమైపోవచ్చును. వాడు చేతిలో దేన్ని పట్టుకుని ఉన్నాడో అవన్నీ నేను ఉపసంహరించవచ్చును. ఎంతవరకంటే నా పాదాలు తప్ప వాడికి పట్టుకోవడానికి ఏమీ మిగలకుండా అయిపోవచ్చును. ఇది బాబా ప్రేమికుల్లో కొన్ని కుటుంబాలు నా కళ్ళతో చూశానండి. అలాగే బాబాని పట్టుకుని ఉన్నారు, సర్వనాశనం అయిపోయారు వాళ్ళు, కానీ బాబాని అలాగే పట్టుకుని ఉన్నారు. కానీ మరి వాళ్ళకి ఎంత ప్రయోజనం ఇచ్చాడు ఆయన మనకు తెలియదు. అది అంటే మనకు అర్థమైంది చాలా తక్కువ మనకి. ఒకసారి బాబాకి ఫస్ట్ మోటార్ యాక్సిడెంట్ జరిగింది అమెరికాలో. జరిగినప్పుడు ఇప్పటిలాగే అప్పుడు కూడా వైద్యం చాలా ఖర్చుతో కూడిన పని. ఆ రోజుల్లో చాలా కష్టమైపోయింది అందరికీ. ఎందుకని ఏ రోజుకు ఆ రోజు బిల్లులు పే చేయాలి హాస్పిటల్లో. 52లో వాళ్ళంతా ప్రావిడెంట్ ఫండ్ విత్డ్రా చేసేవాళ్ళు, ఓవర్ టైం వర్క్ చేసేవాళ్ళు, ఆఫీసులో ఆ జీతం లోన్ పెట్టుకొని ఆ డబ్బులు పెట్టి బిల్లులు కట్టిన వాళ్ళు చాలా కష్టపడ్డారు అందరూ కూడా. ఆ టైంలో ఒక నీగ్రో యువతి, వృద్ధురాలు ఆవిడ వచ్చింది. ఆవిడ ఐవీ జ్యూస్ హాస్పిటల్లో ఇవన్నీ చూస్తోంది బాబా దగ్గర ఉండి. ఆవిడ ఒక మూట తీసి ఒక క్లాత్ సంచి ఆ డబ్బులు వీడి చేతిలో పెట్టింది. నా జీవితంలో నేను దాచుకున్న ఆఖరి పైసతో కలిసి నాకు మిగిలిన డబ్బు ఇది, నా తండ్రికి ఉపయోగపడితే దీన్ని ఖర్చు చేయండి అని ఇచ్చింది ఆవిడ. వద్దు ఇవ్వద్దు, నీకు పైస కూడా లేకుండా ఇచ్చేస్తే నువ్వెలా బతుకుతావు, బాబా ఇటువంటి ఒప్పుకోడు అని చెప్పింది ఆవిడ. అప్పుడు ఆవిడ అంది, నువ్వు మధ్యలో జ్వరపడకు, ఈ విషయం నా తండ్రికి చెప్పు, నా తండ్రి వద్దంటే నేను వెళ్ళిపోతాను అంది. వెళ్ళి బాబాకి చెప్పింది, తప్పకుండా తీసుకుంటాను. ఆవిడ వచ్చి నాకు భిక్ష ఇచ్చినట్టుగా ఇమ్మని చెప్పారు. బాబాకి ఇవన్నీ ట్యూబులు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. అప్పుడు ఆవిడ వస్తే బాబా లేచి నుంచొని 2 చేతులు ముందుకు భిక్షం తీసుకుంటున్నట్టుగా ఇలా పెట్టి ఆవిడని ఇమ్మన్నారు. ఆవిడ ఇస్తే తీసుకొని ఆవిడ్ని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకున్నారు అది శిరస్సు మీద. కొద్ది రోజులకి ఆవిడ చనిపోయింది. అప్పుడు ఐవీ జ్యూస్ రాస్తుందన్నమాట. నా మానవ మేధస్సును ఉపయోగించి ఆవిడ్ని తిరిగి పంపించేసి ఉంటే ఆవిడికి నేను ఎంత ద్రోహం చేసిన దాన్ని అయి ఉండేవాడిని అని. ఎందుకని మనకి ఏమీ తెలియదు, ఆయనకి సర్వము తెలుసు. బాబా చెప్పారట, ఆవిడ బ్యాలెన్స్ ఆఫ్ సంస్కారాస్ మొత్తం తీసేసుకున్నాను నేను అని. అంచేత ఆయన ఏమిస్తాడో మనకు తెలియదు, మనకు బయట కనపడేదే మనకి తెలుసు. అంచేత ఆయన గ్రేస్. అందుకనే ఎవరైనా నీ గ్రేస్ కావాలంటే అడగకు, అది కష్టము, తట్టుకోవడం కష్టము అనేవారు ఆయన.
So coming to English, because this part, So when Baba's first accident took place in 1952 in America, near Oklahoma, Prague, even those days, treatment, medical treatment was very expensive in America. And all the American lovers, they found it very difficult to meet the expenditure. People were withdrawing their provident fund and people were working overtime. And some people, they were obtaining loans from their employers and meeting the bills. That was the situation. Then one old lady, Negro lady, she came. She came and handed IV juice, who was in charge of settling the bills and all that, She approached IV juice and handed over a cloth bag containing her total savings, lifetime savings. And the woman said, you please use this amount for the treatment of my beloved. So IV juice, outright she refused. No, Baba would not accept. How do you live without this money? If you give away all your savings, no, don't give it. Then she said, you don't interfere, let the news be informed to my beloved. If he says no, I'll go away. But you please go and ask, request the beloved. So she goes inside and Baba says, why not? I'll take, let her come and give it. As, giving alms, she should give. So Baba was being treated. So there were several tubes and all that, because Baba sustained severe injuries. So Baba stood up from his bed and he accepted it as accepting bhiksha from her. So she gave like that. Baba embraced that old woman and kissed her on the forehead. And a few days after that, she died. So Baba said, I have taken away all the balance samskaras from her. So IV juice, she writes, I had the bitter lesson of my life. When somebody wants to do something to Baba, you don't interfere. It's a matter between the person concerned and Baba. So you don't use your bloody brain and interfere and give any piece of advice. Don't interfere. This is the lesson that she learned. So when His grace descends, He can just turn the key. He can just put an end to the journey of the soul. That is the biggest gain. Okay. Next question. Is fate and law of karma? Yeah. Baba says, in illusion, this law of karma is the law. So for every action, there is an opposite reaction. Whatever you do, you have to face the consequence. Isn't it? Whatever you do, there is a reaction. Like, already we discussed earlier, but let me present it. In our life, 2 CDs are running. CD, you know that, One CD is the CD that was recorded in my past life, it is being played now. You can't change it. You can't change it. It is already recorded. You can just enjoy the play of it. Suppose a movie is recorded, you can just see the play of it. You can't change the characters and all that. So that was recorded by your past actions in your past life. Next CD, it is now being recorded. This will be played in the next life. Okay. Here you have a role. If you want the play in the next life to be beautiful, now you have to do wise actions. It all depends on your present actions, isn't it? So these 2 CDs are simultaneously running. This is law of karma. Nothing beyond this. So whatever you do, you need to experience that. This is the law of karma. Baba gave an example also. Wadia Park Darshan, you must be knowing, Aman Nagar. Wadia Park Darshan, Baba gave in 1956, if I remember well. Yeah, November. There, one old man who was like a regal stature, like a king, but he was a beggar. He was begging.
So some organizers, they said, no, no, you go away. Baba said, no, 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 give him 5 rupees. 5 rupees means 500 rupees now, money value. So Baba said, you give 5 rupees to that fellow. So 5 rupees, he went away. Then Baba said, he was the ruler of this place in his past life because he was so cruel to all his citizens. Now he is repaying that debt by begging in this area. Baba said this. That is the typical example of law of karma. You have to repay what you have done. And you cannot escape, Baba says. It is merciless, inexorable, Baba calls it, merciless. No concessions, no sympathy, no compassion. So harsh, that is law of karma. Okay? And fate means we make our own fate. We unnecessarily blame the beloved. You have made life miserable. Baba said, I have nothing to do with this. You have made your life miserable. If I allow you to see your past life, you will slap your cheeks, Baba said. Are, this is how I lived, so bad. So you have made your own life. You are the author of your present life. So that is fate. This is law, that is our own making. So everybody's fate is determined according to the application of law of karma. This is the law book, and that is the application of that law book is fate. As simple as that. So Baba says, how to get rid of this law of karma? I have come to help you. The very purpose of my advent is to pull you out of the clutches of this law of karma. This is what Baba said. That is why, Baba's messages, they appear to be very simple, 2 lines, 2 words, 4 words. But if you go deep, everything is there in that. Make me your constant companion. That is a remedy to this law of karma. Remember me. That is the remedy for this law of karma. Think of me. Isn't it? So, that is all, it boils down to this. That is an antidote to this law of karma. So, you may feel that my karma is so vast. How can he help? Isn't it? Baba says, let it be a big haystack, dry hay is there, very big mountain like. But still one matchstick is enough to reduce to ashes. Like that, I can reduce it to ashes. Don't worry. Baba said this. So constant prayer, constant remembrance, making me constant companion, all these words, they look to be very simple, but you dive deep. The entire book of discourses is embedded in that, latent in that. Because in discourses, samskaras, prarabdha, how to remove it, several chapters are there. All those chapters are condensed in the simple word. Yes, remember me. Everything is included in that. So that is the antidote. So Baba says, action, inaction, and akarma. Karma means whatever action you do, you create impression on the consciousness of your soul. But if you can convert that karma into akarma, you don't gather any impression. How to create that akarma? Baba says, if you become the subject of the action, it creates a binding. But if you cease to be the subject of the action, Baba is doing it, I am not doing it, then no karma will be created out of that. That is what Baba simply says. If you are happy, think Baba wants you to be happy. If you are miserable, think Baba wants me to be miserable. So this is the entire story behind that simple message. Because you cease to be the subject of your actions. Baba has helped that person, not me. So I don't collect any samskara by donating something, by helping somebody. Otherwise, I get some samskara. So we have to take that. Baba is doing that. Everything comes from him. In that book, it says, everything comes from him. You remember, if you are insulted, it is Baba who is insulting you.
If you are seated, it is Baba who is seating you. Because Baba would never allow anything to happen to you without his decree. His decree is only to help you. So remember this. So that is the best tool to fight the law of karma, is to remember him, holding on to him. That is it. తెలుగు సారీ ఫేట్ అంటాం, తలరాత అంటాం కదండి, విధి, నా విధి అలా ఉంది అంటాం, ఫేట్. అలాగే కర్మశాసనము, దీని గురించి అడిగారు ప్రశ్న ఏంటి. మనము ఒక కర్మను ఆచరిస్తే, అంటే ఒక పని చేస్తే దాని ఫలితము అనుభవించవలసిందే. నేను ఒక మంచి ఆలోచన చేస్తే దానికి మంచి ఫలితము నా ఆత్మ మీద ముద్ర పడుతుంది. చెడు తలంపు చేస్తే ఆ చెడు సంస్కారము నా ఆత్మ మీద ముద్ర పడుతుంది. అంటే సంస్కారములు చేతల వలన, ఆలోచనల వలన, మాటల వలన, ఈ 3 రకాలుగా కూడా ఏర్పడతాయి. అయితే బాబా చెప్పినది చేతల వలన ఏర్పడిన సంస్కారములు గాఢముగా ఉంటాయి. పెన్సిల్ గీత సులభంగా చెరిపేయచ్చు, పెన్నతో రాసిన గీత అంత సులభంగా చెరపలేము. అలాగన్నమాట. అనేక జన్మలు పట్టవచ్చును అని కూడా అన్నారు. ఇది అంచేత కర్మశాసనము అంటే భగవంతుడు ఒక శాసనము తయారు చేసి పెట్టేశాడు. నువ్వు ఏమి చేసినా దాని ఫలితము అనుభవించి తీరవలసినది. ఎవడు చేసిన పాపము అనుభవించక తప్పదని మనం చిన్నప్పటి నుంచి పాటలు పాడుకుంటూ ఉంటాం కదా. మంచి అయితే మంచి ఫలితం, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం, 2 తప్పవు. బాబా చెప్పిన ప్రకారం ప్రతివాడి జీవితంలో 2 సీడీలు రన్ అవుతూ ఉంటాయి. సీడీలు ఉంటాయి కదండి రౌండ్గా మనకి. అవి ఒక సీడీ గత జన్మలో మనము చేసిన పాపము, పుణ్యము, అవన్నీ అంటే మంచి చెడు, అవి ఫలితము రికార్డ్ అయిపోయి ఉంది. అది మనం మార్చలేం. ఈ జీవితంలో అది రన్ అవుతూ ఉంటుంది. మనకి ఇష్టం వచ్చినా కష్టం వచ్చినా అది అలాగే ఉంటుంది. మనకు నచ్చలేదని మారదు, అది అట్లాగే జరుగుతుంది. కానీ ఈ జన్మలో నేను ఆచరించే కర్మలు ఇప్పుడు రికార్డ్ అవుతూ ఉన్నాయి మరొక సీడీలో. అది నెక్స్ట్ జన్మలో అది ప్లే అవుతుంది. ఇది నా చేతిలో ఉంది. నేనిప్పుడు మంచి చేస్తే, నేనిప్పుడు బాబాకి అన్నీ అర్పించి నేను జీవించగలిగితే, చేసేది నేను కాదు నా ద్వారా బాబాయే చేస్తున్నాడు అనుకోగలిగితే కొత్త కర్మలు పుట్టవు. నెక్స్ట్ జీవితంలో మనకు బాబాను పట్టుకొని బాబాను ప్రేమిస్తూ ఈ కష్టాలు లేకుండా జీవించే అవకాశము మన చేతిలోనే ఉంటుంది. అంచేత మన తలరాత మనమే రాసుకుంటాము అని బాబా చెప్పారు. నాకు అంటగడతావు నువ్వు అవన్నీ, ఏం అన్యాయం చేసేది బాబా నాకు అని. నేనేం అన్యాయం చేయను, నువ్వే చేసుకున్నావు ఇదంతా. నేను వచ్చింది నిన్ను బయటపడవేయడానికి కర్మశాసనం నుంచి, కానీ కావాలని నేను ఎప్పుడూ కష్టము కలిగించను. బాల్నాటు కన్వర్సేషన్స్లో చెబుతాడు, 0.0001% అవకాశం ఉన్న కష్టము తప్పించడానికే ప్రయత్నిస్తాను నా ప్రేమికుడికి, తప్పనప్పుడే కష్టం ఇస్తాను అని చాలా స్పష్టంగా బాబా చెప్పారు. అది కర్మశాసనము గురించండి. గాడ్ ఇంకొక మాట మర్చిపోయాను. ఈ కర్మ నుంచి బయటపడడం ఎలాగూ సింపుల్గా బాబా చెప్పారు. నన్ను పట్టుకో, నన్ను స్మరించుకో, నా కొంగు గట్టిగా పట్టుకో, నన్ను నీ నిత్య సహచరునిగా చేసుకో అన్నారు. హియర్ ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్ దట్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇట్ యూ లేటర్ ఆన్ ఇన్ అనదర్ పాయింట్. అలాగూ బాబా మాటలు చాలా సింపుల్గా కనిపిస్తాయి మనకి. నన్ను జ్ఞాపకం పెట్టుకో చాలు అని. దాని వెనుక ఇంత ఉంది. మనము మోసుకొస్తున్న కర్మభారము నుండి మనని తప్పించడానికి విరుగుడు ఆయన నామస్మరణ. అవతారులు వచ్చినప్పుడల్లా ప్రపంచానికి ఒక మహామంత్రాన్ని కానుకగా ఇస్తాడు అన్నారు బాబా. ఆయన నామం కదా. బాబా ఇప్పుడు వచ్చినప్పుడు మెహేర్ అనేటువంటిది ఒక కొత్త మంత్రం మనకిచ్చాడనమాట. ఆ మంత్రం చేసుకుంటే ఈ కర్మశాసనము నుండి మనం బయటపడవచ్చును. ఇంకా బాబా అన్నారు,
మిగిలిన వాటితో అటాచ్మెంట్ పెంచుకుంటే బంధనాలు పెరుగుతాయి. నాతో అటాచ్మెంట్ పెంచుకుంటే నీకున్న బంధనాలు తెగిపోతాయి. అంత సులభము అది బాబా చెప్పారు. అటాచ్మెంట్ విత్ మీ హెల్ప్స్ యూ టు గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ఆల్ యువర్ బైండింగ్స్. అది బాబా చెప్పినటువంటి కథ. అంచేత నిరంతర ప్రార్థన, నిరంతర నామస్మరణ, అది ఆయన కొంగును గట్టిగా పట్టుకుని ఉండడం, ఇవన్నీ ఈ కర్మశాసనం నుండి బయటపడేటువంటి మార్గాలు. టైం చూసుకోండమ్మా మీరే. అంటే 10 minutes ఉందా? యా. నెక్స్ట్ గాడ్ అండ్ గాడ్ మ్యాన్. మీరు అడిగారు. యా. భగవంతుడు దైవీ మానవుడు అంటే అవతార పురుషుడు. ఏమిటి తేడా? భగవంతుని ప్రార్థిస్తే చాలదా? బాబా మాటల్లో భగవంతుడిని ప్రార్థిస్తే సరిపోతే నేను ఎందుకు వస్తానన్నారు. ఐ నాట్ ఎ ఫూల్ టు కమ్ అగైన్ అండ్ అగైన్ జస్ట్ ఫర్ నథింగ్. ఇది బాబా చెప్పిన మాటలు. అంటే నేను మూర్ఖుని కాదు, మళ్ళీ మళ్ళీ మానవ రూపం వేసుకొని ఈ భూమి మీదకి రావడం అవసరం లేకుండా వస్తానా నేను భగవంతుడిగా ఉంటే సరిపోతే నేను ఎందుకు వస్తాను నేను అంటే భగవంతుడు ఆయన ఒక్కడు భగవంతుడుగానే ఉంటే మనకు సరిపోదు. ఉదాహరణకు భగవంతుడి లక్షణాలు ఏంటి మనము ప్రార్థనలో చెప్పుకుంటాం. ఊహాతీతుడవు, భావనాతీతుడవు, ఇవన్నీ చెప్పుకుంటాం. అంటే ఆయనకు రూపం లేదు, ఆయనకు పేరు లేదు, మనం ఊహించలేము, భావించలేము. మరి ఇంకెలాగైంది? సో ఆయన స్థాయిలో ఆయన్ని మనము అందుకోలేని పరిస్థితి. ఒక పిహెచ్డి ఒక ఎల్కేజీ స్టూడెంట్కి పాఠం చెప్పడానికి వచ్చాడు. వాడి లెవెల్ వీడికి అందదు కదా. వాడి లెవెల్లో పాఠం చెప్పుకు వెళ్ళిపోతే ఈ చంటివాడు నిద్రపోతాడు. అందుకని ఏం చేయాలి? ఆ కుర్రవాడు పిహెచ్డి లెవెల్కి ఎదగలేడు కాబట్టి ఈ పిహెచ్డియే వాడి స్థాయికి దిగి వస్తాడు. వాడితో పాటు కింద కూర్చొని పలక ఒళ్ళో పెట్టుకొని ఏ బి అని దిద్దుతాడు కూడా ఆ వాడితో పాటు. అప్పుడు వాడితో దిద్దిస్తాడు. సో భగవంతుడు మానవుడి స్థాయికి దిగి వచ్చి ఈ స్థాయిలో వీడికిలాగే రోగాలకు, అనారోగ్యాలకు, బాధలకు, ప్రమాదాలకు అన్నిటికీ గురి అవుతూ ఆకలి దప్పులకు కూడా లోను చేసుకొని ఒక మానవుడిగా జీవించి ఇతనితో భుజం మీద చెయ్యి వేసి ఇతనితో కలిసి జీవించడానికే భగవంతుడు అవతార పురుషుడిగా వస్తాడు. ఇది బాబా చెప్పినటువంటి మాట. ఇట్ ఈజ్ ఓన్లీ వెన్ గాడ్ కమ్స్ డౌన్ యాజ్ మ్యాన్, మ్యాన్ కెన్ స్టే విత్ గాడ్, గాడ్ కెన్ స్టే విత్ మ్యాన్. దిస్ ఈజ్ ది ఎస్సెన్స్ ఆఫ్ స్టే విత్ గాడ్. ఫ్రాన్సిస్ బ్రావజాన్ హీ సెడ్ ఇన్ వన్ సెంటెన్స్. సో తెలుగు చెప్తున్నానమ్మా, ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్లోనే చెప్తున్నాను కదా మొత్తం. యా. సో దిస్ ఈజ్ ది ఎస్సెన్స్ ఆఫ్ స్టే విత్ గాడ్. ఓన్లీ వెన్ గాడ్ కమ్స్ యాజ్ మ్యాన్, మ్యాన్ కెన్ స్టే విత్ హిమ్. వీ కెన్ ఎంబ్రేస్ హిమ్, వీ కెన్ కిస్ హిమ్, we can put our head at his feet, we can receive prasada directly from his hands. Otherwise how can we? He is formless, he is beyond imagination, beyond conception, eternal, imperishable. These things we cannot access him. Only when he comes down we can see. Baba once asked this question, why I had to come, do you know? He asked the Mandli and Baba himself answered, so that you can see me. If I do not come, how can you see me? This is the answer that Baba gave. Isn't it? How can we see God? Only when He comes as a man. Because we have normal grass eyes, not the divine eyes. In the Master's prayer, isn't it? It is there. Only with the divine eyes we can see you. Not with grass eyes. But with grass eyes we are seeing Him. That is because He has come down to our level, into our grass world. That is God man. But God as God, He is not attached with the grass world. God as God means beyond God. Beyond God. You know 10 states of God. Beyond God, beyond God. He is beyond God. He is not conscious of our creation at all. Paramatma, we call it. Only when he comes down as God man, then he becomes
conscious of the creation. You can see in the movies, Puranic movies, Lord Vishnu would be just lying on the snake, isn't it? His wife would be pressing his legs. Then Ashtadikpalakas, they would come. Arey, how can you relax like this? You do not know the world is burning there. Several demons, they are ruling roost. You must have seen that. So he would express surprise. Who is it? I do not know. But God, he does not know, because he is not conscious of the creation. As God absolute, as beyond God, he is not at all conscious of the creation. That is why the 5 perfect masters, that is the Dikpalakas, they implore him, you please take on human form, you come down and set right everything. Then he would assure them, don't worry, I will come, I will set right everything, don't worry. So he puts on human garb and he comes down and he overhauls the world situation. Then he drops his body. That is God-man. Okay. So God-man is son of God. They call it, son of God. So in Bible, in this book, here it says, there is one sentence. God the Father orders his son to go to hell and help the apostles and the good souls which were condemned to hell before the arrival of Christ. So God could not do anything. So he would request the son to go and help those souls. So that is why certain things only God-man can do. God cannot do. Cannot do. Because he is not conscious of the creation at all. So that is why God-man comes. That is what. So in Telugu, భగవంతుడు దైవీ మానవుడు ఈ ఇద్దరికి తేడా ఏమిటి అని ప్రశ్న అడిగారు. అంటే మనం పరమాత్మ అంటూ ఉంటాం కదా, బాబా గాడ్ స్పీక్స్లో చెప్పినటువంటి వివరణను నేపథ్యంగా తీసుకొని దీనికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పరమాత్మ అనేవాడు భగవంతుని 10 స్థితులు అని గాడ్ స్పీక్స్లో చెప్పారు. దానిలో అంటే సృష్టికి పూర్వము గాఢ నిద్రలో ఉండేవాడు భగవంతుడు. అలాంటి భగవంతుడిలో నేనెవరిని అని తెలుసుకోవాలనే ప్రశ్న ఉత్పన్నమయ్యింది. సగం భగవంతుడు వెంటనే నేను భగవంతుడిని అనే ఎరుక పొందాడు, మిగిలిన సగం భగవంతుడు ఎరుక పొందలేడు కదా, అన్కాన్షియస్ అన్నారు బాబా. అతడు ఎరుక పొందడానికి ప్రయాణం చేస్తూ మనమందరం అయ్యాం, ఈ సృష్టిలోకి వచ్చాడు. మనమందరం అన్కాన్షియస్ గాడ్ ఇన్ హిజ్ జర్నీ టు బికమ్ కాన్షియస్, మనందరం కూడా. అది బాబా చెప్పిన వివరణ ఇది. అంచేత ఆ బియాండ్ గాడ్ పరమాత్మ, అతనుకు సృష్టి యొక్క ఎరుక ఉండదు నేరుగా. అతడు మానవ రూపము ధరించి ఈ భూమి మీదకు వచ్చినప్పుడే భగవంతుడిని చూడగలరు. ఎందుకని ఆయన మామూలు ఈ గ్రాస్ ఐస్కి చర్మ చిక్షువులు అంటారు, స్థూలమైన కళ్ళు మనకున్నవి అవే కనపడ్డాయి, ఆకారం లేనివాడు. కాబట్టి మనం ఆయన స్థాయికి ఎదగలేకపోతున్నాం. కాబట్టి ఆయనే మన స్థాయికి మనలాంటి శరీరం వేసుకొని మనలాగే ఆహారం తింటూ ఆకలి దప్పులకు గురవుతూ అనారోగ్యానికి గురవుతూ వచ్చేవాడు. బాబాని మొట్టమొదట లండన్ వెళ్ళినప్పుడు ఈయన భగవంతుడు కదా, ఈయనకేం అవ్వదు అనుకున్నారు వాళ్ళు. ఫస్ట్ తొలి రోజులు మనలాగా అన్ని పుస్తకాలు లేవు, అప్పుడు చదివి తెలుసుకుంటాం మనమైతే. వాళ్ళు ఆయనకి ఏం చేశారు, మండలి వాళ్ళందరికీ పెద్ద పెద్ద రగ్గులు ఇవన్నీ ఇచ్చారు వాళ్ళకి. బాబాకి కాటన్ చిన్న ఒక దుప్పటి ఇచ్చారు, దేవుడు కదా ఆయనకేం చలి ఉంటుంది అని. ఆయనకి ఆహారం కూడా వీళ్ళందరికీ బిర్యానీలు అవి పెట్టారు, ఆయనకి రొట్టె ముక్క పాలు ఇచ్చారు. బాబా ఉదయం లేచి అందరికీ నిద్ర పట్టిందా అన్నారు. పట్టిందని నాకు పట్టలేదు, చలి కొరికేసింది నాకేం. అప్పుడు ఆశ్చర్యపోయారు వీళ్ళు. అప్పుడు బాబా చెప్పారు, భగవంతుడు దైవీ మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు నీలాగే చలి వేస్తుంది, ఆకలి వేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. నాకు జ్వరం వస్తుంది, రొంప చేస్తుంది, దగ్గు వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఎందుకని ఈ మానవ శరీరం వేసుకుంటే కానీ నువ్వు చూడలేవు, ఈ మానవ శరీరం వేసుకుంటే ఈ బాధలన్నిటికీ నేను సిద్ధమవ్వాలి. అందుచేత బాబా ఒక సందర్భంగా అన్నారు, మానవుడు విద్యార్థులు నాగరికతలు పుట్టడము, వర్ధిల్లడము, పతనమైపోవడం, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సివిలైజేషన్, ఇవన్నీ చదువుతారు. ఇవి కాదు చదవవలసింది. భగవంతుడు
అనంత దివ్యానందమైన పరిస్థితిని వదిలిపెట్టి కావాలని తెలిసి ఈ రొంపిలోనికి దిగి వచ్చి అన్ని కష్టాలు భరించి అనంతమైన త్యాగం ప్రతి అవతారము ఇవి చదవాలి, ఇవి నేర్చుకోవాలి అని చెప్పారు. అంచేత అవతారం అంటే ఎంత కష్టము అన్నారు బాబా. ఇది మనకు ఆ భగవంతుడికి అవతారుడికి ఉన్న తేడా. టైం అయిపోయింది కదా, 45 3 minutes. ఓకే ఓకే. ప్రాక్టికల్ లైఫ్ గురించి అనేక ప్రశ్నలు ఉన్నాయి. అంటే మన దైనందిన జీవితంలో బాబాని ఎలాగూ స్మరించుకోవాలి, ఆయనతో ఎలాగూ మనము కలిసి జీవించాలి, ఇది ప్రశ్న అడిగారు. అయితే ఇది ఎవరికి వాడే, అందరికీ ఒక ఆన్సర్ ఉండదని నాకు తోచి. ఎందుకని నా స్టైల్ వేరు, మీ స్టైల్ వేరు, నాకున్న సంస్కారంలో మూట వేరు, నాకున్న నేపథ్యం వేరు కదా. ఇప్పుడు ఒకడు వెజిటేరియన్ తింటూ ఉంటాడు, ఒకడు నాన్ వెజిటేరియన్ తింటూ ఉంటాడు. అంటే మన లైఫ్ స్టైల్ కదా. ఒకడు ఆఫీసులో పనిచేస్తాడు, ఒకడు వ్యాపారం చేస్తాడు. ఆఫీసులో పనిచేసేవాడికి ఒక కరిక్యులం ఉంటుంది, వ్యాపారం చేసేవాడికి ఏమి ఖచ్చితమైన రూల్స్ ఏమి లేవు. మనం చెప్పుకున్నాం, ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు, ఉదయాన్నే 8:30 9 వెళ్ళిపోయేవాడు, రాత్రి 11 వ్యాపారం ముగించుకుని వచ్చేవాడు. ఒక భగవత్ ప్రేమికుడు మిత్రుడు కలిసి అడిగాడు, ఏమిరా నువ్వు భగవంతుని ప్రార్థన చేసిన నాకెక్కడ ఖాళీ అన్నాడు. అదేమిటిది, రోజంతా భగవంతుని స్మరించకపోతే వేస్ట్ చేసుకుంటున్నావు జీవితం అన్నాడు. నాకు ఈ ఖాళీ ఎప్పుడు చెప్పన్నాడు. చెప్పాడు, ఉదయం లేచిన దగ్గర నుంచి అంతా ఉరుకులు పరుగులే, నాకు ఎక్కడ ఖాళీ ఉండదు. రాత్రి 11కు వస్తాను, వచ్చేటప్పుడు స్నానం చేసి భోజనం చేస్తాను, పడుకుంటాను. మరి నువ్వు స్నానం చేసేటప్పుడు ఒక్కడు ఉంటావా ఇద్దరు ఉంటారా అన్నాడు. ఒక్కడనే ఉంటాను అన్నాడు. పోనీ స్నానం చేసేటప్పుడు బాత్రూంలోకి వెళ్ళగానే నువ్వు బట్టలు తీసి స్నానం చేస్తావు కదా, అప్పుడు తలుచుకో, అప్పుడు నువ్వు ఒక్కడవే కదా, ఎవరు డిస్టర్బ్ చేయడు కదా. బాగుంది ఐడియా అన్నాడు. సరే, అతను లోపలికి వెళ్ళి బట్టలు తీసేసి ఈ మగ్గుతో ఆ వేడి నీళ్ళు ఇలా పోసుకునేటప్పుడు రామ్ 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 అని అలవాటు చేసుకున్నాడు. అలాగే జీవితం అంతా అలాగే అలవాటైపోయింది. చివరికి వృద్ధుడైపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. అతని కొడుకు పరిగెత్తుకెళ్ళి ఈ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, మా నాన్నకి వెళ్ళిపోయే టైం వచ్చింది, మీరు ఏమన్నా ఒకసారి సలహా చెప్పాలంటే చెప్పండి అన్నాడు. వచ్చాడు, వస్తే కోమాలో ఉన్నాడు. ఇక వెళ్ళిపోయే టైం అయిపోయింది. అప్పుడు చెవిలో నామని చెప్పాడు, వాడు ఏమి రెస్పాండ్ అవ్వటం లేదు. రామా 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 అను అని ఏదో అన్నాడు, వాడు ఏమి రెస్పాండ్ అవ్వటం లేదు. సరే, వేడి నీళ్ళు ఒక బకెట్ తీసుకురా అన్నాడు, తెచ్చాడు. ఈ మగ్గుతో నీళ్ళు పోస్తుంటే రామ 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 అంటూ పోయాడు. అంటే వాడికి భగవంతుడిని జ్ఞాపకం ఉంచుకున్నాక అదే మార్గం వాడికి, ఆ మార్గం నాకు వర్తించదు, వాడికి సూట్ అయిపోయాడు కదా. అంచేత బాబా అన్నారు, యూ హ్యావ్ టు ఇన్నోవేట్. అంటే ఎవడికి వాడే వాడు సొంతముగా ఒకడిది సూట్ కాదని. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, చాలా క్లోజ్, కాకినాడలో నా మిత్రుడు. మేమిద్దరం కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటాం. అతను 5 సంవత్సరములు అయింది బాబా ప్రేమలోకి వచ్చి. ఎంత అద్భుతమైన ప్రేమికుడు. అతడు ఒంటరిగా ఉంటాడు, భార్య పోయింది, 5 ఏళ్ళు అయింది. భార్య శవం అక్కడ ఉంది. నేను ఓదార్చడానికి వెళ్ళా. బాబా ఎంత ప్రేమమయుడండి అన్నాడు. ఆశ్చర్యపోయాను. అప్పుడే బాబా ప్రేమలోకి వచ్చాడు. ఆవిడ్ని తీసుకుపోతానని బాబాకి తెలిసి ఆవిడ లోటు రాకుండా నా హృదయంలో ప్రవేశించి అప్పుడు ఆవిడని తీసుకెళ్ళిపోయాడు అన్నాడు. అంటే ఎంత గొప్ప అవగాహన అతనికి చూడండి. అతను డబల్ కాట్, ఆ భార్య ఉన్నప్పటి నుంచి డబల్ కాట్, ఆ డబల్ కాట్ మీద బాబా ఫోటో పెట్టుకుంటాడు. దానికి రోజు ఒక పువ్వు పెడతాడు. తను కాఫీ తాగితే చిన్న కప్పులో అక్కడ కాఫీ పెడతాడు. ఆయన అర్ధరాత్రి లేచి మంచినీళ్ళు తాగితే ఆయనకు గ్లాసు మంచినీళ్ళు పెడతాడు. అంటే ఇది కాపీ చేయడం కోసం కాదు, ఎవరి కోసం కాదు, అతను బాబా నాతో ఉంటున్నాడు అని తీర్మానం చేసుకున్నాడు. అతను దాన్ని అభ్యాసం చేస్తున్నాడు అనమాట. బయటకు వచ్చేటప్పుడు తాళం వేసేటప్పుడు ఒక్క నిమిషం అంటాడు, పరిగెత్తుకెళ్ళి ఆ గ్లాస్తో బాబా ఫోటో దగ్గర నీళ్లు పెట్టి వస్తాడు. ఏమో ఆయనకి దాహం వేస్తే నేను ఉండను కదా. సో బాబా చెప్పింది ఏంటంటే ఫీలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాట్ వాట్ యు డూ బట్ వాట్ ఫీలింగ్ యు ఎంటర్టైన్ విదిన్, దట్ ఈజ్ స్పిరిచువాలిటీ. అందుకే నామస్మరణ గురించి కూడా బాబా చెప్తారు, డోంట్ జస్ట్ రిపీట్ మై నేమ్, యు రిపీట్ మై నేమ్ విత్ ఫీలింగ్
love, feel. Along with that, you should repeat. Otherwise, it becomes a mechanical repetition, like a parrot. Baba said this. So, spirituality, it is feeling. Feeling is spirituality. That is what is lacking in the present situation. You know, if you see all religions, that feeling part is absent. That is what Baba wants to refill that, you know, feeling. You investing the heart in that. So this is what I want to convey. So I will just put it in Telugu in 2 minutes. సో దైనందిన జీవితం ఇంగ్లీష్ చెప్పేశాను కదా. దైనందిన జీవితంలో ఎలాగో బాబాని మనతో ఉంచుకోవడం, ఇది ఎవరికి వాళ్ళే చేయవలసింది తప్ప అందరికీ అప్లై అయ్యే ఒకే విధానం లేదు. ఎవరికి వాడికే. మనం ఆ కథ చెప్పుకున్నాం కదా, నేను అందరికీ అర్థమైన కథే, అది సులభమైన కథ. అలాగూ ఎవరికి వాడికే. నా పద్ధతి వేరు. మనకున్న నేపథ్యాన్ని బట్టి, మనకున్న సంస్కారములను బట్టి ఆయనతో సంబంధము నెరపబోదు. ఉదాహరణకు అమెరికా వెళ్ళారు బాబా. ఒక ఆవిడ ఫస్ట్ టైం బాబాని చూసింది. ఆవిడ మా ఇంటికి రండి అని తీసుకువెళ్ళింది ఆవిడ. బాబా వెళ్ళారు. వెళ్తే డైనింగ్ రూమ్ కూడా అన్ని రూములు ఇంక్లూడింగ్ టాయిలెట్స్ అన్నీ బాబా వెళ్ళేవారు. ఎవరింటికి వెళ్ళినా లోపల అడుగుపెట్టి వచ్చేవారు ఆయన బాబా వెళ్ళినప్పుడు. సో డైనింగ్ రూమ్ దగ్గరికి వెళ్తే అక్కడ బాబా ఫోటో ఉంది ఒక చైర్లో. అక్కడ ఫ్లవర్స్ అయి పెట్టి ఉన్నాయి. ఏంటిది అని అడిగారు. అడిగితే ఆవిడ చెప్పింది, బాబా మాలో నువ్వు కూడా ఒకడని, నీకు కూడా ఒక ప్లేట్ పెడతాం, మేము తినేవన్నీ వడ్డిస్తాము. ఆ తర్వాత ప్రేయర్ చేసుకుని అది మా అందరం ప్రసాదంగా తీసుకొని అప్పుడు మేము భోంచేస్తామని. అప్పుడు బాబా, వాట్ ఏ వండర్ఫుల్ వే టు కీప్ మీ విత్ యూ. అది దట్ ఈస్ వాట్ యూనో వీ హ్యావ్ టు ఇన్నోవేట్. కాపీ చేయడానికి లేదన్నమాట. ఎవడికి వాడే. ఒక్కడికి సూట్ అయింది ఇంకొకరికి సూట్ కాకపోవచ్చు. ఏదో రకంగా బాబాని మనం కూడా ఉంచుకుంటూ ఉండాలి. అది అంచేత ఆధ్యాత్మికత అంటే హృదయములో నీ భావన, నీ అనుభూతి. అంతేకాని వంగి వంగి దండం పెట్టడం, హారతులు ఇచ్చేయడము ఇవేమీ కాదు అన్నారు. నీ హృదయంలో నీవు ఏ భావన ఉంది అది ఇంపార్టెంట్. సో బాబా నామస్మరణ చేసిన ప్రేమతో, అనుభూతితో చెయ్యాలి. అంటే మనం కళ్ళు మూసుకొని బాబాని తలుచుకుంటున్నాను అనుకోని ఎక్కడో మెహరాబాద్లో సమాధిలో ఉన్నట్టుగా తలుచుకోకూడదు. నా ఎదురుగానే నుంచున్నాడు ప్రభు, నవ్వుతూ చూస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు అనే భావనతో చెయ్యాలి. సో నాకు ఇచ్చిన టైం అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ విత్ మీ. జై బాబా.